Hi friends, welcome to my channel Voice of Vishnuvardhan. Friends, మీకు తెలిసిందే కదా బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీకి జబర్దస్త్ స్టార్టింగ్. అంటే అది ఏ రేంజ్ స్టార్ట్ అంటే ఆర్సీబీకి వాళ్ళ హైయెస్ట్ స్కోర్ ఉంటుంది 264 కొట్టే రేంజ్. అంటే ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ కొట్టే ఛాన్స్ వచ్చేంత భయంకరమైన స్టార్ట్ వచ్చింది 3 ఓవర్స్లో. అది కూడా పించు సాల్ట్ వేసి మీరు కొట్టారు. ఎవరైనా డీజీ బౌలర్స్ని వచ్చిన బాలని వచ్చినట్టు పిచ్చా కొట్టుడు కొట్టాడు. అది కొట్టుడు అంటారా? మిచ్చల్ స్టాక్ ఒక ఓవర్లో 30 రన్లు బాదాడయ్యా. మిచ్చల్ స్టాక్ కంట్లోంచి రక్త కన్నీరే ఆ రేంజ్లో కొట్టాడు. అది కొట్టుడు కాదు, పండగేసి బాదినట్టు అది చిత్త కొట్టుడు. మనం రోడ్లో పచ్చడి దంచుతాం చూడు, ఆ దంచుడు దంచాడు. ఆ రేంజ్ స్టార్ట్ వచ్చినాక ఒక అన్వాంటెడ్ రన్ కోసం పరిగెత్తి బ్యాక్ వచ్చి రన్ అవుతాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది వరుసగా వికెట్. ఈయన అవుట్ అయ్యాడు, పించ్ సాల్ట్ అవుట్ అయ్యాడు. పించ్ సాల్ట్ అవుట్ అయిపోయిన తర్వాత దేవదర్ పట్టికల్ అవుట్ అయ్యాడు, పటిదార్ అవుట్ అయ్యాడు, పటిదార్ ఉన్నాడు సారీ, ఇంకా కోహ్లీ అవుట్ అయ్యాడు. తర్వాత పటిదార్ కూడా అవుట్ అయినట్టున్నాడు. సో ఈ రేంజ్ పటిదార్ కాదు, లివింగ్ స్టోన్ అవుట్ అయ్యాడు, పటిదార్ కాదు. సో ఓవరాల్గా 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 91 for 4. అంటే 3 ఓవర్స్ 61 for 0 ఎక్కడ, 10 ఓవర్స్కి 91 for 4. అంటే లాస్ట్ 7 ఓవర్స్లో ఓన్లీ 30 రన్స్ స్కోర్ చేయగలిగారు. వికెట్లు 4 కోల్పోయాడు. దాంట్లో ముఖేష్ అన్న మెయిడెన్ వికెట్ ఓవర్ చేశాడు. సో మీరు చూసుకోండి ఏ రేంజ్లో బౌలింగ్ వేశారు ఢిల్లీ క్యాపిటల్స్. ఆ రేంజ్ బౌలింగ్తో మొత్తం దాదాపు కట్టడి చేసినట్టే. కట్టడితో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏ రేంజ్లో పెరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. లాస్ట్ డెత్ ఓవర్లో కూడా ఇలానే బౌలింగ్ వేస్తే మేబీ వీళ్ళని 170, 180 కట్టడి చేసి గెలిచే ఛాన్సెస్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్కి. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ఓవర్లో ఇచ్చిన ఎక్స్పెన్సివ్ ఓవర్స్, తర్వాత 3 ఓవర్స్లో 7 ఓవర్స్లో ఓన్లీ 31 రన్స్ మాత్రమే ఇచ్చి మ్యాచ్ని ఈ రేంజ్లో దాదాపు ఎంత కట్ ఆఫ్ చేసినట్టు 100 రన్స్ పైగా కట్ ఆఫ్ చేసినట్టు ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం చూస్తే. ఎందుకంటే ఆ రేంజ్ స్టార్ట్ వచ్చిందయ్యా. అది ఏ స్టార్ట్ అంటే పిచ్చ కొట్టుడు. అది కొట్టుడు అని దండే వేసి కొట్టినట్టు ఆ స్టార్ట్ వచ్చింది. తర్వాత అన్ని వికెట్లు ఒకటి పట 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 ఏదంటే దారం నుంచి మనం తెంపుతూ ఉంటాం చూడు, పూసలు దిగిపోయి మొత్తం అంతా దిగిపోయి మొత్తం వికెట్లు అన్నీ ప్రతి ఓవర్లో వికెట్లు పడిపోయాయి. అండ్ ఆ రేంజ్ డౌన్ఫాల్ చూస్తున్నారు ఆర్సీబీ. ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ 10 ఓవర్లు ఏమైనా 120, 130 కొట్టి మ్యాచ్ని ఏమైనా 200 దాటిస్తారా, లేకపోతే ఇట్లనే చేతులు ఎత్తేసి మ్యాచ్ని డిసప్పాయింట్ చేస్తారా అనేది చూడాలి. సో ఢిల్లీకి అయితే పర్ఫార్మెన్స్ పీక్స్, స్టార్టింగ్లో ఆర్సీబీ పీక్స్. అంటే మీరు చూసుకోండి మ్యాచ్ ఒక 10 ఓవర్లో ఎన్ని ట్విస్టులు తిరిగితే నెక్స్ట్ 10 ఓవర్లో ఇంకెంత ట్విస్టులు తిరగచ్చు. సో మీరు గెస్ చేయండి నెక్స్ట్ 10 ఓవర్లో ఏ రేంజ్ ట్విస్టులు చూడబోతున్నారో. అసలు ఈ మ్యాచ్లో ఏ రేంజ్ థ్రిల్లింగ్ మ్యాచ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలా. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. అండ్ మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని ఆ వీడియో మీకు ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.